హాయ్ అందరికి. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి చుట్టూ ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదే 42 రూల్స్. ఇందుకే 42 రూల్స్ ఏంటి, అసలు అల్లు అర్జున్ గారు ఎందుకు పరువు నష్ట దావా వేశారు, అసలు అల్లు అర్జున్ గురించి ఆ పాడ్కాస్ట్ లో ఏం మాట్లాడారు, అంతేకాదు ఇంకో పాడ్కాస్ట్ లో కూడా అల్లు అర్జున్ గారి గురించి ఇంకో విషయాలు అయితే మాట్లాడడం అయితే జరిగింది. అసలు ఏంటి కాంట్రవర్సీ, అసలు అల్లు అర్జున్ గారి చుట్టూరు ఎందుకు తిరుగుతుంది, నెటిజన్లు అల్లు అర్జున్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడిన ఒక వీడియో క్లిప్ అయితే వైరల్ అవుతుంది అనమాట. ఆ వీడియో ఎక్కడంటే ఒక పాడ్కాస్ట్ ఛానల్లో అనమాట. హిందీలోని పాడ్కాస్ట్ ఛానల్, ఇది యూట్యూబ్ ఛానల్ అనమాట, శృతి టాక్స్. ఈ ఛానల్ కి 17,500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. ఆ పాడ్కాస్ట్ ఛానల్ కి కావేరి బరువా అనే ఆవిడనైతే పిలవడం అయితే జరిగింది. కావేరి బరువా ఎవరంటే, ఇప్పుడు బ్రాండ్స్ అయి ఉంటాయి కదా, ఆ బ్రాండ్స్ కి మేనేజర్ కింద చూస్తూ ఉంటారనమాట. ఆ బ్రాండ్స్ కి ప్రమోషన్స్ అవన్నీ ఎలా చేయాలి ఏంటనేది ఇవి చూస్తూ ఉంటారనమాట. ఈ ఇంటర్వ్యూలో కావేరి గారు అయితే కొంతమంది నటుల గురించి అయితే కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. దాంట్లో ముందుది ఇంతియాజ్ అలీ గారు నేను వర్క్ చేసిన అతనిలో చాలా బెస్ట్గా అనిపించారు. చాలా మంచిగా కలిసిపోతారు, అందరితో నవ్వుతూ ఉంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా షూటింగ్కి వచ్చిన తన చుట్టూరు 50 మంది ఉన్న 50 మందిని షూటింగ్ అయిపోయాక అందరినీ పేరు పేరున పలకరించి వెళ్తూ ఉంటారు. చాలా జోయ్ఫుల్గా అనిపిస్తారు, చాలా బాగా అనిపిస్తారని చెప్పింది. అంతేకాకుండా బాబీ డియాల్ గురించి కూడా అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. బాబీ డియాల్ గారు కూడా చాలా బాగా కలిసిపోతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు, కాకపోతే ప్రొఫెషనల్గా ఉంటారు. వచ్చారా షూట్కి మనతో కలిసిపోతూ ఉంటారు, షూటింగ్ అయిపోయిందా సింపుల్గా వాకౌట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారని చెప్పడం అయితే జరిగింది. కానీ దక్షిణ స్టార్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అలా ఉండదని చెప్పడం అయితే జరిగింది అనమాట. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ప్రస్తావన అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో. బాలీవుడ్ సైడ్ హీరోలకి సౌత్ ఇండియా స్టార్ హీరోలకి చాలా డిఫరెన్స్ ఉంటుందని ఆవిడైతే చెప్పడం అయితే జరిగింది. ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. అదే అల్లు అర్జున్ గారిది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు షూటింగ్ వచ్చే ముందు వాళ్ళ మేనేజర్ లో ఒక పేపర్ అయితే ఇస్తారంట. ఆ పేపర్ లో 42 పాయింట్స్ అయితే ఉంటాయంట. అసలు మనం ఏం చేయాలి, అల్లు అర్జున్ గారు వచ్చాక ఏం చేయకూడదని ఆ పేపర్లో అయితే రాసి ఉంటదని ఆవిడైతే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు అయితే ఆవిడైతే పంచుకోవడం అయితే జరిగిందనమాట. దాంట్లో హీరో గారు రాగానే మనం అయితే ఆయన కళ్ళలోకి అయితే చూడడం అయితే చేయకూడదంట. అంతేకాకుండా షేక్ హ్యాండ్ అయితే చేయకూడదంట. ఇంటర్వ్యూ అయ్యాక అయితే ఆయనతో ఫోటోలు దిగాలని కోరుకోకూడదంట. ఈ పేపర్స్ కూడా అల్లు అర్జున్ గారి మేనేజర్ కమ్ ఇస్తారని ఇలాగే చెప్పింది అనమాట. సో వాళ్ళు వచ్చి అయితే ఇస్తారంట. అల్లు అర్జున్ గారి చుట్టూరు చాలా మంది అయితే ఉంటారంట, వాళ్ళందరూ మేనేజర్లు అని చెప్తూ ఉంది ఈవిడైతే. అంతేకాదు నేను మూలన ఫోన్ చూస్తూ ఉంటుంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారని మేనేజర్ గారు అయితే వచ్చి నా ఫోన్ అయితే లాక్కోవడం అయితే జరిగింది. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా సర్లే అని ఊరుకున్నారంట. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో ఇంకో విషయం కూడా చెప్పారు. నేను తర్వాత ఓకే నార్మల్ ఇదంతా, ఎందుకంటే హీరో లుక్స్ అవన్నీ బయటకు వచ్చేస్తాయని అలాగా టేక్ కేర్ అయితే చేసుకుంటారని నేనైతే అనుకున్నానని సమర్థించుకున్నట్టు ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆ వీడియో అయితే డిలీట్ అయితే చేయడం అయితే జరిగింది ఆ పాడ్కాస్ట్ ఛానల్ నుంచి. దానికి కారణం ఏంటంటే కావేరి గారిని అయితే హెరాస్ చేస్తున్నారంట, అందువల్ల అయితే ఆ వీడియో అయితే డిలీట్ చేయడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది అనమాట. సో కావేరి గారి మాటలకు అల్లు అర్జున్ గారి టీం కూడా రెస్పాండ్ అయితే జరిగిందనమాట. ఇదంతా ఫేక్ ఎలిగేషన్స్, ఇలాంటివి అయితే ఏం జరగవు, ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్, అందువల్ల మేమైతే ఆవిడ మీద అయితే పరువు నష్ట దావా వేస్తామని ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఇంకో పాడ్కాస్ట్ ఛానల్లో కూడా అల్లు అర్జున్ గారి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారి పేరు మెన్షన్ అయితే చేయలేదు, కానీ ఒక సైకిల్ ద్వారా, అంటే ఎలా అంటే అది దాదాపుగా పుష్ప సైనే కదా, సో ఆ విధంగా అయితే మాట్లాడటం అయితే జరిగింది. తర్వాత ఆ పాడ్కాస్ట్ ఛానల్ అతను కూడా సారీ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకు ఆయన ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సార్ షూటింగ్ వచ్చేసరికి అక్కడ మెయిన్ విలన్, డైరెక్టర్ అండ్ హీరోయిన్ మాత్రమే తలెత్తి నిలబడాలి, మిగతా వాళ్ళందరూ తలదించుకుని ఉండాలి, ఎవరో ఎక్కువగా మాట్లాడకూడదని అయితే రూల్ అయితే ఉందంట. అంతేకాకుండా ఆయన్ని సార్ అని అందరూ సంబోధించాలంట. సార్ అని పిలవకపోతే వాళ్ళని అయితే తీసేయడం అయితే జరుగుతుందని చెప్తాం జరిగింది. నేను ఒక ఎక్స్పీరియన్స్ కూడా చూశాను. అక్కడ ఒక లైట్ మ్యాన్ అయితే సార్ అని పిలవలేదని ఆయన అయితే ఉద్యోగాల నుంచి అయితే తీసేయడం అయితే చేశారని చెప్పడం అయితే జరిగింది ఆ పాడ్కాస్ట్ ఛానల్లో. అంతేకాదు అక్కడ ఉన్న జనాలు అందరూ కూర్చుంటారు కదా, అంటే షూటింగ్ అయిపోయాక మామూలుగా వచ్చి కూర్చుంటారు కదా, సో అక్కడ కుర్చీలన్నీ ఒకలా ఉండకూడదు, హీరో గారు చైరు మిగతా అందరు చైర్ల మీద హైట్ లో అయితే ఉండాలని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ కాంట్రవర్సీ గురించి అయితే కొంతమంది అయితే బయటకు వచ్చి అయితే అల్లు అర్జున్ గారి గురించి అయితే మాట్లాడటం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచిగా కలిసిపోతారు, ఎందుకనో ఆయన మీద ఫేక్ ఎలిగేషన్ చేస్తున్నారని ఆయన అయితే మాట్లాడటం అయితే జరిగింది. కానీ మన నెటిజన్లు మాత్రం కొంచెం విరుద్ధంగానే రెస్పాండ్ అవుతున్నారు. పుష్ప 2 తర్వాత చాలా
ఎక్కువగా ఆయన అయితే ఓవర్‌గా బిహేవ్ చేస్తున్నారు అని కూడా చెప్పడం అయితే నెటిజన్‌లు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే గర్వం పెరిగింది అని ఇలాగా కొన్ని చాలా అంటే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఆళ్ళ యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ 'పుష్ప 2' తర్వాత అయితే ఈయనకి క్రేజ్ పెరిగింది. అందువల్ల బాలీవుడ్డోళ్ళైతే వీళ్ళని ఎలాగైనా తక్కువ చేసి చూడాలి అన్నట్టుగా బాలీవుడ్డోళ్ళు బిహేవ్ చేస్తున్నారని, ఆ విధమైన కామెంట్స్ కూడా చేస్తున్నారని కొంతమందైతే మాట్లాడుతున్నారు. ప్రీవియస్ టైమ్ అంటే 'పుష్ప 2' ఇన్సిడెంట్ తర్వాత అయితే ఒక ఇంటర్వ్యూకైతే అంటే ప్రెస్ మీట్‌కైతే ఎళ్ళడం అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో అయితే అప్పుడు అల్లు అర్జున్ గారు రాకముందే కొంతమందికైతే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారంట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన విషయం గురించి అయితే ఏం మాట్లాడొద్దు. ఓన్లీ సినిమా గురించి ఈట్లి గురించే మాట్లాడండి అని అలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. బేసిక్‌గా ఏ ఇంటర్వ్యూకైనా ఎళ్ళేటప్పుడు కొన్ని ఫంక్షన్‌లలో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ, బయట ఎలిగేషన్స్ గానీ మాట్లాడమని కోరుకోరు. సో, అయి ముందుగానే చెప్తారనమాట. సో, అలాంటి విషయాలైతే చెప్తారు గానీ, ఇలాంటివి చెయ్యాలి, ఇలాంటివి చేయకూడదు, ఇలాగా తలెత్తాలి, షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, ఇలాంటివేమి ఉండవని కొంతమందైతే మాట్లాడుతున్నారు. కొంతమందికైతే బాలీవుడ్‌లో వాళ్ళకి మన తెలుగు వాళ్ళు అంత పైకి ఎదగడం అయితే నచ్చట్లేదు. అందుకని ఇలాగా మనల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజం కావచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ బాలీవుడ్‌లో పెద్దగా హిట్‌లయితే లేదనమాట. రీసెంట్‌గా పెద్ద హిట్ అయింది 'ధురంధర్' ఒకటే. దానికి ముందు కూడా పెద్దగా హిట్ అయినయి ఏమి లేవు. 'చావా' ఇలాంటి కొన్ని కొన్ని పిక్చర్స్ గానీ, మన తెలుగు వాళ్ళు మాత్రం అక్కడికెళ్ళి కోట్లయితే కొల్లగొడుతున్నారు. 'ప్రభాస్' అవ్వచ్చు, 'అల్లు అర్జున్' అవ్వచ్చు, 'రామ్ చరణ్' అవ్వచ్చు, 'ఎన్టీఆర్' అవ్వచ్చు, ఇప్పుడు రాబోయే 'మహేష్ బాబు' సినిమా అవ్వచ్చు. సో, ఇవన్నీ బాలీవుడ్‌ని కలవరపెడుతున్నాయి. సో, వాళ్ళని ఎలాగైనా మనం తగ్గించాలని బాలీవుడ్డోళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని ఇలాంటి మాటలైతే మాట్లాడతారని చాలామందైతే మాట్లాడుతున్నారనమాట. కాకపోతే ఒక్క మాట అయితే చెప్పాలి. 2024 ఎన్నికల ముందు నుంచయితే అల్లు అర్జున్ గారికైతే చాలా కాంట్రోవర్సీ‌లు అయితే ఇరుక్కుంటున్నారని నాకనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు 2024 ముందు ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ముందు ఆయన ఫ్రెండ్ కోసం అయితే ఎళ్లి మామూలుగా కలిసి రావడం అయితే జరిగింది. అది తెలుసు అందరికీ. అది కలిసి రావడం కాదు. అది ఎలక్షన్ క్యాంపెయిన్ కింద రన్ అయిందని అందరికీ తెలిసిన విషయమే. తర్వాత 2024 తర్వాత 'పుష్ప 2' సినిమా రిలీజ్ అవ్వడం, అక్కడ సంజయ్ థియేటర్‌లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఇయన్నీ చాలా కాంట్రోవర్సీ అయితే నడుస్తుందనమాట. సో, అందుకని ఆయనైతే మీడియాకి దూరంగానే ఉంటున్నారు. బట్ ఇలాంటి కాంట్రోవర్సీ‌లో అయితే అల్లు అర్జున్ గారైతే ఇరుక్కోవడం అయితే జరుగుతుంది. సో, లీగల్ టీమ్ అయితే ప్రొసీడ్ అయితే జరుగుతుంది. మరి ఎంతవరకు ఇష్యూ వెళ్తదనేది చూడాలి.